పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం సర్వే కంప్లీట్ అయిపోయింది. 2000కు పైగా శాంపిల్స్ తీసినాము. మరి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం, ఏ అభ్యర్థి బలం ఎంత, ఏ పార్టీ బలం ఎంత, ఏ పార్టీకి ఏ అభ్యర్థి అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, అన్ని వివరాలు మీ ముందుకు తీసుకొచ్చిన. మరి దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. మిత్రులారా, మేడ్చల్ నియోజకవర్గం అనగానే అందరికీ మల్లారెడ్డి గుర్తుకొస్తాడు. మాజీ మంత్రి మల్లారెడ్డి పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు కట్టిన, ఎన్నో లక్షల మంది విద్యార్థులను తీర్చిదిద్దిన, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న, ఏ మాట మాట్లాడినా మల్లారెడ్డి పాలమ్మినా అన్న మల్లారెడ్డి ఫేమసే, పూలమ్మినా అన్న ఫేమసే, కాలేజీలు పెట్టినా అన్న ఫేమసే. మిత్రులారా, సో మల్లారెడ్డిని ఒక రకంగా పొలిటికల్ సెలబ్రిటీ అనడంలో సందేహం లేదు. మల్లారెడ్డి పొలిటికల్ సెలబ్రిటీ. సో మిత్రులారా, మరి అలాంటి మల్లారెడ్డి ఎంతో మంది ఓడిపోయారు, ఏమీ ఓడిపోయారు బీఆర్ఎస్ లో వ్యతిరేకత వల్ల. కానీ మల్లారెడ్డి మేడ్చల్లో గెలిచిండు. 6% మెజార్టీతోని కాంగ్రెస్ అభ్యర్థి పైన గెలిచిండు గతంలో. అటువంటి మల్లారెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఈ మధ్య కాలంలో చాలా వదంతులు వస్తూ ఉన్నాయి. మల్లారెడ్డి బీజేపీలో పోతాడు, మల్లారెడ్డి కోడలు బీజేపీలో పోతుంది, కొడుకు బీజేపీలో పోతాడు, మల్లారెడ్డి బీఆర్ఎస్ లో ఉండి కొడుకును కోడలను బీజేపీలో పంపుతాడు. ఇవన్నీ కూడా ఒట్టి తుస్సు మాటలే మిత్రులారా. మల్లారెడ్డి చాలా తెలివి కల్లోడు. మరి మల్లారెడ్డి ఏం చదువుకున్నాడో నాకు తెలియదు మిత్రులారా వాస్తవానికి. కానీ మల్లారెడ్డి చాలా తెలివి కల్లోడు కాబట్టి కానీ కాలేజీలు పెట్టిండు, గట్ల మంత్రి అయ్యిండు మిత్రులారా. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేకి వెళ్తే మల్లారెడ్డి మంత్రి అవుతాడు, అందులో నో డౌట్. అటువంటిది మల్లారెడ్డి ఈ పార్టీని వదిలిపెట్టి ఇంకో పార్టీలో పోవడం అనేది అసంభవం. కోడలను కూడా పంపే పరిస్థితి లేదు. పరిస్థితులను బట్టి ఏమైతుందంటే మిత్రులారా, కోడలను రాజకీయాలలో తీసుకురావచ్చు, కొడుకును కూడా రాజకీయాలలో తీసుకురావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు రాజకీయ వారసులను పెట్టుకుంటారు, ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు. అట్లే మల్లారెడ్డి కూడా రాజకీయ వారసులు ఉన్నారు. కొడుకు ఉన్నాడు, భద్రారెడ్డి ఉన్నాడు, ప్రీతి కోడలు ఉన్నది. సో మల్లారెడ్డికి డోకా లేదు. మరి అటువంటి మల్లారెడ్డి ఎమ్మెల్యేకి గెలిచిండు. గతంలో ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఒక్కసారి చూద్దాం మిత్రులారా. సో గతంలో 2023లో ఎన్నికలు వచ్చినప్పుడు మల్లారెడ్డికి 1,86,017 ఓట్లు వచ్చినాయి మిత్రులారా. అంటే 46.44% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్, ఈ వజ్రేష్ యాదవ్ కు 1,52,598 ఓట్లు, అంటే 38.10% ఓట్లు వచ్చినాయి మిత్రులారా. ఏనుగు సుదర్శన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 50,535 ఓట్లు వచ్చినాయి, 12.62% ఓట్లు వచ్చినాయి మిత్రులారా. అంటే ఇక్కడ ప్రజలు కూడా ఏం చెప్పుకుంటారంటే మల్లారెడ్డి మేడ్చల్ నుంచి నిలబడతాడు, మళ్ళీ వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్ నుంచి నిలబడతాడు, భారతీయ జనతా పార్టీ నుంచి ఖచ్చితంగా ఏనుగు సుదర్శన్ రెడ్డి నిలబడతాడని చెప్తా ఉన్నారు. మరి మన సర్వే అనేది 2 జూలై 2026 వరకు చేసిన సర్వే 2,447 శాంపిల్స్ తీసినాం మిత్రులారా. మామూలు శాంపిల్స్ కాదు. అంటే మిత్రులారా, చాలా మంది ఏతారంటే నోటి లెక్కలేసి సర్వే అయిపోయింది రిజల్ట్స్ ఇవ్వంటారు. అట్లున్నది మనది. మన సర్వే సిస్టమ్ ఏంటంటే 15+1+1 మిత్రులారా. 15 అంటే మన సర్వేలో 15 మంది ఏజెంట్లు పోవాల్సిందే. +1 అంటే మిత్రులారా, ఈ సర్వేకు ఓ లీడర్ ఉంటాడు. మనకు ఆ లీడరు వాకప్ చేయాలి, వాళ్ళని కమ్యూనికేట్ చేయాలి. ఇంకా +1 అంటే మిత్రులారా, ఖచ్చితంగా నేను ఆ నియోజకవర్గానికి వెళ్తా, అందులో నో డౌట్. అందుకే మన సర్వే లేట్ అయితే చాలా మంది రాత్రే మొత్తం లక్షల శాంపిల్స్ తీసినట్టు చూపిస్తారు మిత్రులారా. అన్ని డమ్మీ సర్వేలు. నేను ఓపెన్ గా చెప్తున్నా మిత్రులారా, ఆ పీకే గానికో గీకే గానికో కూడా చెప్తా ఉన్నా, వాని అయ్యకు కూడా చెప్తా ఉన్నా, అంతకంటే మించిన సర్వే ఇది. ఫీల్డ్ మీదకి పోయి చేసిన సర్వేలు మిత్రులారా. సో మిత్రులారా, ఇందులో 2,447 సర్వే శాంపిల్స్ లో 1,230 శాంపిల్స్ మల్లారెడ్డికి వచ్చినాయి, బీఆర్ఎస్ అభ్యర్థి. అంటే 50.26% వచ్చింది. అంటే గతంలో మల్లారెడ్డికి 46.44%తో గెలిస్తే ఇప్పుడు 50.26%, అంటే 4% సర్వేలో పెరిగింది మల్లారెడ్డికి. మల్లారెడ్డి గ్రాఫ్ దగ్గరే, బీఆర్ఎస్ గ్రాఫ్ దగ్గలే, 4% పెరిగింది మిత్రులారా. ఇక పోతే ఏనుగు సుదర్శన్ రెడ్డికి బీజేపీ నుంచి వెళ్ళి 658 శాంపిల్స్ వచ్చినాయి, 26.87% ఓటు షేర్ వచ్చింది. అంటే మనం చేసిన సర్వేలో. మరి గతంలో సుదర్శన్ రెడ్డికి 12.62 ఉండే, అంటే దాదాపు భారతీయ జనతా పార్టీకి ఏనుగు సుదర్శన్ రెడ్డికి 50% కంటే ఎక్కువ గ్రాఫ్ పెరిగింది మిత్రులారా. 12% ఎక్కడ, 26% ఎక్కడ. రెండో ప్లేస్ లో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కారణం ఏంటంటే అక్కడ ముందుగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెరగడము, అలాగే మల్లారెడ్డికి కూడా మంచి పేరే ఉన్నది కాన్స్టిట్యున్సీలో. మల్లారెడ్డి పేరు కూడా చాలా మంది చెప్పారు, కేసీఆర్ పేరు చెప్పిళ్ళు, బీఆర్ఎస్ పేరు చెప్పారు. ఇక్కడ ఏనుగు సుదర్శన్ రెడ్డికి చాలా మంచి పేరు ఉంది మిత్రులారా భారతీయ జనతా పార్టీలో. సో చాలా సిన్సియర్, మంచి అభ్యర్థి అని చెప్పేసి చెప్పారు. అంటే ఇవన్నీ కూడా రిమార్క్స్ లో మా ఏజెంట్స్ రాసేది. ఇక పోతే మూడో ప్లేస్ లో కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ ఉన్నాడు, 559 శాంపిల్స్, అంటే 22.87 శాంపిల్స్ వచ్చినాయి మిత్రులారా. అంటే గతంలో 38.10 ఉండే, ఇప్పుడు 22.87. అంటే కాంగ్రెస్
కాంగ్రెస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి పోయినాయి, మల్లారెడ్డికి బీఆర్ఎస్కి పోయినాయి మిత్రులారా. కారణం ఏంటంటే కాంగ్రెస్ మీద 2.5 సంవత్సరాల కాలంలో అతి తొందరలో ఎక్కువ వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటంటే మిత్రులారా, ముఖ్యంగా హైడ్రా అనేది చాలా వ్యతిరేకత వచ్చింది మిత్రులారా. మనం చేసిన ఈ సర్వే వచ్చేసి మనం మేడిపల్లి సర్వే చేసినాం, రాంపల్లి, నాగారము, నెక్స్ట్ మిత్రులారా మేడ్చెల్లు మనం చేసిన సర్వే, గట్కేసరు, కీసరా. సో ఇవన్నీ ఈ ఏరియాలన్నీ మనం తిరిగినాం. సో ఈ ఏరియాలలో మనం సర్వే నిర్వహించినాం మిత్రులారా. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత కనబడది, వజ్రేష్ యాదవ్ కూడా వ్యతిరేకత కనబడది మిత్రులారా. అంటే వజ్రేష్ యాదవ్ కంట్రోల్లోనే ఇంకా మేడ్చెల్ నియోజకవర్గం ఉన్నది. ఎమ్మెల్యేగా గెలవకపోయినా వజ్రేష్ యాదవ్ కంట్రోల్లోనే మేడ్చెల్ నియోజకవర్గం ఉన్నది. అధికారులు వజ్రేష్ యాదవ్కే పనిచేస్తా ఉన్నారు అనే ఒక వ్యతిరేకత అనేది అక్కడ వచ్చింది. సో అది రిమార్క్ లో మా ఏజెంట్స్ రాసిన మిత్రులారా. సో కావున కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత వల్ల ఇటు బీజేపీ గ్రాఫ్ పెరిగింది, అటు బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే, లేకపోతే ఇదే ట్రెండ్ కనుక కొనసాగితే నెక్స్ట్ మళ్ళీ గెలిచేది మల్లారెడ్డి. 2వ ప్లేసులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి 2వ ప్లేసులో ఉంటాడు. ఇక రాజకీయాలు చాలా మారొచ్చు, కొత్త పార్టీలు వచ్చినాయి. రేపు పొద్దున ఎలక్షన్లు రేపనంగా కూడా కొంత సినారియో మారే అవకాశం ఉన్నది. కానీ మన సర్వే మాత్రం ఇప్పుడు పరిస్థితి ట్రెండ్ సెట్లు ఉన్నాయనే దాన్ని బట్టి మన సర్వే చేసినాం మిత్రులారా. సో మిత్రులారా, మరి మల్లారెడ్డి గెలిచే అవకాశం ఉన్నదా లేదా, ఏనుగు సుదర్శన్ రెడ్డి 2వ ప్లేసులో ఉండే అవకాశం ఉన్నదా లేదా, వజ్రేష్ యాదవ్ 3వ ప్లేస్ అయినా, మరి ఇంకా కొత్త వాళ్ళు ఇంకెవరైనా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? మరి ఖచ్చితంగా మీరు లైక్ చేసి కామెంట్ బాక్స్ లో రాయండి మిత్రులారా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.